బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. బీపీ అన్నది నార్మల్‌గాను ఒక రకమైన మానసికంగా టెన్షన్ పడినా, లేకపోతే మనం తినే ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ ఇంధనం అది ఉండడం వలన, ఒక్కొక్కసారి నరాలు గట్టిపడడం వలన, బ్లడ్ ఫ్లో ఆ గట్టిపడిన నరాల్లో ఎళ్ళడం వలన బీపీ స్టార్ట్ అవుతది. అది ప్రెషర్ ఏంటంటే రక్తం ఫ్లోలో ఎప్పుడైతే ఆ నరాలు సరిగ్గా ఎక్స్‌పాండ్ కాకుండా చేయకుండా ఉన్నప్పుడు, అది గట్టిపడిపోవడం వలన, ఫుల్ ఫోర్స్‌లో ఎళ్తడం వలన ప్రెషర్ పెరిగిపోయి బీపీ పెరుగుతూ ఉంటది. మునుపంతాను ఒక వయసు పెద్ద వయసులో వచ్చేది. ఇప్పుడేంటంటే చిన్న వయసు నుంచి కూడాను వస్తూ ఉన్నాయి. ఈ బీపీ రావడం వలన ముఖ్యమైన కారణాలు ఒకటి సరైన టైమింగ్స్ భోజనం తినకపోవడం. తర్వాత ఎక్కువ కొవ్వు పదార్థాలు తినడం వలన, డైజెషన్‌లో ఎక్కువ ఫ్యాట్ ఉండడం వలన, దానివల్ల డైజెషన్ సరిగ్గా కాకుండా ఈ నరాలు గట్టిపడిపోవడం వలన బీపీ పెరుగుతూ ఉంటది. పెద్దవాళ్ళలో 50 ఏళ్ళు దాటిన వలన కొంచెం నెమ్మదిగా పెరగడం అది సహజం. కానీ ఇప్పుడు చిన్న వాళ్ళలో కూడా ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం అంటూ వస్తూ ఉంది. ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకటి రానివ్వకుండా చేసుకోవాలంటే మనకి కంపల్సరీ కొంత మనం తిన్న ఫుడ్‌కి సరిపడా వ్యాయామం ఉండాలి. ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు లేకుండా సాధ్యమైనంత మటుకు కొవ్వు పదార్థాలు ఏది ఏంటంటే ద్రవ రూపంలో ఉన్నవైతే అంటే నూనెలు. నూనెలు ఎంత వాడినా అది మంచిది. అప్పుడు క్యాలరీస్ చాలా ఈజీగా ఇదవుద్ది. అదే గాని గట్టిగా ఉన్న ఇప్పుడు వెన్న, నెయ్యి, తర్వాత బటరు, చీజు ఇలాంటి ఆటిల్లో అంతాను కొంచెం మరీ ఎక్కువ టైం పడుతది. దాని కొవ్వు వేరుగా ఉంటది. ఇది అన్‌సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. నీటిలో ఉన్నవన్నిట్లో అన్‌సాచురేటెడ్ అంటాం. ఈ ఈ గట్టిగా ముద్దగా నెయ్యి, ఈ వెన్న ఇటువంటియన్నిటిని సాచురేటెడ్ ఫ్యాట్ అంటాం. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ వలన నరాలు గట్టిపడిపోయి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోతూ ఉంటది. ఈ ఈ సాధ్యమైనంత మటుకు నూనెలు వాడినంత మటుకు బ్లడ్ ప్రెషర్ చాలా కంట్రోల్‌లో ఉంటది. ఇలా పెద్దవాళ్ళు అవుతున్న కొలిదికిను జాగ్రత్తగా కొవ్వు పదార్థాలు తగ్గించుకుంటూ ఉంటే బ్లడ్ ప్రెషర్ నేచురల్‌గా పెరగదు. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజుకి 30 గ్రాముల కంటే ఎక్కువ నూనె పదార్థాలు ఉండకూడదు. దీనివలన డీప్ ఫ్రైడ్ ఫ్రూట్స్ అంటే ఏంటి? గారెలు, పూరీలు, వడలు ఇలాంటివన్నీను ఎక్కువగా తినడం. లేకపోతే ఇప్పుడు నీ పిజ్జాల్లోనేమో బాగా చీజ్ ఏసేసుకోవడం. ఇలాంటివి బాగా ఎక్కువ తిని వాళ్ళకి వ్యాయామం ఎక్కువ లేకపోయినప్పుడు ఇంధనం బాగా పెరిగిపోయి మనుషులు చాలా బరువైపోయి బీపీ కూడా బాగా పెరుగుతూ ఉంటది. ఇది కంట్రోల్ చేయాలంటే ఇది ఫస్ట్ కొవ్వు పదార్థాలు చాలా తగ్గించాలి. రెండోది బీపీ వచ్చిన తర్వాత ఉప్పు సాధ్యమైనంత మటుకు రోజుకి ఒక టీ స్పూన్ అంటే 5 గ్రాములు ఒక రోజుంటికి తినాలి. అది చాలా ఎక్కువనమాట. బీపీ ఉన్నవాళ్ళు 2.5 గ్రాములే తినాలి. సగం టీ స్పూను ఉప్పే తినాలి. ఉప్పు, నూనె, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. ఇయన్నీ మంచిది కాదు. అంటే ఏంటి 4 తెలుపులంటాం మనం. 4 తెలుపులేంటి? వెన్న అటువంటిది, ఉప్పు ఒకటి, అన్నం ఒకటి, తర్వాత మైదా ఒకటి. ఈ అన్నిట్లో ఈ 4ను శరీరానికి చాలా చెడు చేసేది. ఇంధనం ఎక్కువ పెరగదీసి దానివల్ల బీపీ రైజ్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. ఈ 4 మంచిది కాదు. చాలా మటుకు కంట్రోల్ చేయాలని చెప్తారు. तर బీపీ ఉన్నవాళ్ళు ఎటువంటిదంటే ఫస్ట్ థింగ్ ఉప్పు పూర్తిగా తగ్గించేయాలి. మా అడ్వైస్ ఏంటంటే మేము చెప్పేది ఉప్పు లేకుండా కూర వండుకొని పైన కొంచెం ఉప్పేసుకొని తింటే చాలా ఉప్పుగా అనిపిస్తది. బాగా రుచిగా కూడా ఉంటది. కానీ అందులో ఏసి వండేటప్పటికి మీరు ఎంత ఉప్పేసినా కూర పట్టదు. చాలా ఎక్కువ ఏస్తానే ఉంటాం. మనం తినే ఉప్పు కూడా చాలా ఎక్కువైపోద్ది. ఫస్ట్ బీపీ వాళ్ళకి ఉప్పు తగ్గించాలి. రెండోది సాధ్యమైనంత మటుకు నూనెలే వాడాలి గానీ నెయ్యి, బటర్ ఇటువంటివి తినడం మంచిది కాదు. ఈ నూనెల్లో కూడా సాధ్యమైనంత మటుకు ఇప్పుడు మనకి రకరకాల రిఫైన్డ్ ఆయిల్ తగ్గించుకోవడం చాలా మంచిది. గింజలతోటి వచ్చిన నూనె అంటే ఏంటి పల్లీల నూనె అవ్వచ్చు, నువ్వు నూనె అవ్వచ్చు, ఇటు కుసుమ నూనె అవ్వచ్చు. ఏయైనా సరే రిఫైన్ చేయకుండా ఉన్న ఆ నూనెలు వాడుకుంటూ ఉంటే బీపీ చాలా కంట్రోల్‌లో ఉంటది. అదే రిఫైన్ చేయడం వలన కెమికల్స్ ఏస్తారు. కెమికల్స్ ఏసి దాన్నంతా రిఫైన్ చేసి తెల్ల నీళ్ళలాంటి నూనె ఇస్తారు మరి. ఎన్నో రకాల గింజలతో కలిపేసి ఒకటే కాదు మిక్స్డ్ గింజలని చెప్పి లేకపోతే వెజిటబుల్ ఆయిల్స్ అంటారు. రకరకాలు ఉంటాయి. అటువంటి నూనెలు వాడటం వలన మన శరీరానికి హానికరంగా జరుగుతూ ఉంటది. బీపీ కంట్రోల్ కాదు. ఫస్ట్ ఏంటంటే మన నూనె సెలక్షన్ ఎటువంటిది చేయాలి? సాధ్యమైన రిఫైన్డ్ ఆయిల్ కాకుండా గింజలు వాడి ఆ నూనెలు వచ్చినయి చాలా మంచిది. ఇప్పుడేంటంటే
కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని చెప్పి వస్తున్నాయి. ప్రతి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చిన్నది పెట్టి అక్కడక్కడే గింజలేసేస్తే నూనె తీసి ఇచ్చేస్తున్నారు. అది చాలా మంచిది. మనకి ఏవి కావస్తే అవి తీసుకోవచ్చు. పల్లీలు తీసుకోవచ్చు, నువ్వులు తీసుకెళ్ళొచ్చు, మనకి కుసుమలు తీసుకోవచ్చు. ఆ గింజలు అక్కడ తీసుకుంటారు. అవి తెచ్చుకొని నూనె వాడుకుంటూ ఉంటే ఆరోగ్యకరంగా చాలా మంచిది. ఈ రిఫైనింగ్ చేయడంలో కెమికల్స్ ఏస్తారు. దాని మిషన్ ద్వారా ఇది చేస్తారు. బీపీ బాగా రైజ్ అయిపోద్ది. ఉత్తి క్యాలరీస్ తప్ప మీకు నూనె ద్వారా ఏమీ రావు. ఈ నూనెలు మనం ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్‌లో మనకి గానుగ దగ్గర నూనె ఆడించుకొని తెచ్చుకున్న నూనెలో అయితే పదార్థాలు ఏదైతే నూనెలో ఉండవలసిన విటమిన్స్ ఇవి ఉంటాయో అయన్నీ మనకి అందులోనే ఉంటాయి కాబట్టి మన శరీరానికి పడుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కొవ్వులో కరిగే విటమిన్‌లున్నాయి. అదేంటి వైటమిన్ ఏ, డి, ఈ, కే. ఈ 4 కొవ్వులో కరిగే విటమిన్‌లు. అవి మనకి నూనెలోను, వెన్నలోను ఇట్లన్నిట్లో దొరుకుతాయి. అందుకని ఇప్పుడు మీరు రిఫైన్ చేసేస్తే అయన్నీ పోతాయి ఆ నూనెలో. అలాంటిది కాకుండా ఇలాంటి నూనెలు వాడుకోవడం మంచిది. సో, ఈ బ్లడ్ ప్రెషర్ వాళ్ళు కంట్రోల్డ్‌గా తీసుకోవాలి క్యాలరీస్. ఆ క్యాలరీస్ తగ్గించాలనుకుంటే నూనె ఒకటే కాదు, ఇటు బియ్యము, గోధుమలు ఇటు కూడా బాగా తగ్గించాలి. మీకు చెప్పాను 4 తెలుపులని చెప్పి. 4 తెలుపుల్లో ముఖ్యంగా అన్నమును, మైదా ఉంది. అయి ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇప్పుడు గోధుమలు చాలా తక్కువ పట్టిన బియ్యం దాంతో అన్నం వండొచ్చు. అది కూడా మోతాదుగా తినాలి. మరీ ఎక్కువగా తినకూడదు. గోధుమలు మరపట్టించినప్పుడు దాన్ని జల్లెడ పట్టకుండా పొట్టుతోటి అలాగే పెట్టుకొని చపాతీలు గానీ ఏదన్నా చేసుకోవడం మంచిది. ఈ అన్నిట్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్ మంచిది కాదు. అంటే ఏంటి పూరీల్లాగా గానీ, వడల్లాగా గానీ, బజ్జీల్లాగా గానీ నూనెలో డీప్ ఫ్రై ఫుడ్ లేకుండా కొంచెం నూనెతోటి కూర వండుకునేలాగా ఉండాలి. రోజుకి బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి 30 గ్రాముల కంట అంటే 4, 5 టీ స్పూన్లు నూనె కంటే ఎక్కువ పనికిరాదు. అంతకంటే ఎక్కువ ఉంటే క్యాలరీస్ పెరిగిపోతాయి. వాళ్ళు బరువు పెరుగుతారు. తర్వాత బీపీ బాగా పెరిగిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ నరాలన్నీ గట్టిపడిపోయి ఉంటాయి కాబట్టి బీపీ ఇంకా బాగా పెరిగిపోద్ది. ఈ సూచనలు జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత ఇంధనం వచ్చే ఆహార పదార్థాల్లో ఎక్కువ ఏంటంటే బాగా మరపట్టిన బియ్యం. అన్ని పోషక పదార్థాలు పోతాయి ఎక్సెప్ట్ కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు. దానివల్ల ఓన్లీ క్యాలరీస్ ఒకటే ఉంటాయి. మిగతా ఏం రావు. అందుకని అది మటుకు జాగ్రత్తగా చూసుకొని ఆహారంలో ఇవి పెట్టుకోవాలి. తర్వాత పప్పులు ఎంత వీలైతే అంత ముడి పప్పులు, తొక్కతోటి ఉన్న పప్పులు మొలకెత్తించి అవి ఉడకబెట్టో గానీ ఆటిలతోటే మీరు రుబ్బుకొని చేసుకొని వాడుకొని ఇప్పుడుంది గారెలకేమో మినుములు వాడొచ్చు. ఇలా మినుములు మొలకెత్తించి అవి చక్కగా ఏదైనా సాలడ్స్‌లో ఏసుకొని తినొచ్చు. చాలా మటుకు విటమిన్‌లు వస్తూ ఉంటాయి కాబట్టి ఆహారకరంగా ఉంటాయి. వీళ్ళందరికి ఏంటంటే క్వాంటిటీ బాగా మరపట్టిన బియ్యం, అన్నం అటువంటిది చాలా తగ్గించుకోవాలి. కూరగాయల్లో ఆకుకూరలు, దుంప కూరలన్నీ మానేయాలి. బంగాళదుంప, చామదుంప అటువంటియన్నీ పూర్తిగా తగ్గించేసేయాలి. ఎప్పుడో గాని వాడకూడదు. దానికి బాగా క్యాలరీస్ పెరిగిపోతాయి. దానివల్ల బీపీ బాగా పెరిగిపోద్ది. ఆకుకూరలు బాగా తింటూ మిగతా ఇంకోటేంటంటే పండ్లు కూడాను. పండులో పీచు ఎక్కువగా తొక్కతో పాటు పండు తినేలా ఉండాలి. ఇప్పుడు బత్తాకాయ ఉంది. తొనతో పాటు తొక్కతో పాటు తినేయాలి. ఆ గింజ తీసి. అలా కాకుండా అవి తీసేసి ఆ లోపలిదే తీసుకొని తింటూ ఉంటే మనకి ఎక్కువ పీచు పట్టదు. మన ఆహారంలో కనీసం ఒక 15, 20 గ్రాములు పీచు ఉండాలి. ఉంటేనే అప్పుడు మలబద్ధకం కూడా ఉండదు. లేకపోతే ఈ మలబద్ధకం ఎక్కువైతే అయిపోయిందంటే బీపీ కూడా పెరిగిపోతూ ఉంటది. మలం చాలా సున్నితంగా డైలీ ఏ టెన్షన్ లేకుండా బయటికి రావాలి. అంతేగాని ఆ టెన్షన్ ఎప్పుడైతే ఉందో మనిషి ఎక్కువ ప్రెషర్ పెట్టుకొని లేకపోతే టెన్షన్ పడిపోయి ఇవాళ మోషన్ కాలేదని టెన్షన్ పడిపోయి ఇలా వచ్చినప్పుడు బీపీ పెరిగిపోతూ ఉంటది. నేను చెప్పిన విధంగా ఈ ఆహార పదార్థాలని క్వాంటిటీని రెగ్యులేట్ చేసుకుంటూ వాడుకుంటూ ఉంటే బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత బీపీ రెగ్యులర్‌గా చూపించుకొని ఎలా ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుందా? ఏ టైంలో ఎక్కువ అవుతుంది? ఏ టైంలో తక్కువ అవుతుంది? అది చూసుకోవాలి. ఇంకోటి మానసిక స్థితి కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా టెన్షన్ పడిపోయి ఇలా లేదు, అలా లేదని అన్నం సరింగా తినకుండా లేకపోతే తినేసి తొందరగా పరిగెత్తేసి సరింగా కూర్చొని తినకుండా ఇయన్నీ చేసినా కూడా బీపీ పెరిగిపోతూ ఉంటది. సరియైన డైజెషన్ వచ్చి కరెక్ట్‌గా ఉండాలనుకుంటే ఒక స్థిరమైన ప్లేస్‌లో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తింటే ఆ ఆహారం ఒంటికి పడతది. తర్వాత ఉన్న ఏ రకమైన బాధలు రాకుండా మిగతా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. ఒకసారి డైజెషన్ కరెక్ట్‌గా ఉందనుకుంటే బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటది. ఈ మినిమమ్ జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలా మంచిది. ఇది చూసుకొని దాన్ని బట్టి ఆహార పట్టిక వాడుకొని, దాన్ని బట్టి కూరగాయలు వాడుకుంటూ, ఆకుకూరలు ఎక్కువ వాడుతూ ఉంటే మన శరీరానికి మంచిది.